అండి నేను రజాక్ పాపం వైసీపీ పార్టీ ఆ ట్విట్టర్ అకౌంట్ దాన్ని చూస్తే నాకు ఎప్పుడూ జాలే కలుగుతుంది. ఎందుకంటే ఒక పోస్ట్ పెట్టినారనమాట. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సచివాలయం కట్టిస్తే రంగులు వేసుకోవడానికి సిగ్గు లేదా చంద్రబాబు నాయుడు అంటూ ఒక కామెంట్ చేసిన తర్వాత నేను ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి నాకైతే అర్థం కాదు. నాకు అర్థం కాక అడుగుతా, సచివాలయాన్ని కట్టించడానికి జగన్మోహన్ రెడ్డి గారి జేబులో డబ్బులు ఏమైనా వాడినారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి జేబులో డబ్బులు ఏమైనా వాడినారా, లేదా పవన్ కళ్యాణ్ గారి జేబులో డబ్బులు ఏమైనా వాడినారా? ప్రజల డబ్బులే కదా, ఎవరిని కట్టించినా సరే. అసలు రంగులు వేసుకోవడమే తప్పు, రంగులు వేసుకోవడమే తప్పు. అప్పట్లో మీ ప్రభుత్వంలో 100 కోట్లు 1000 కోట్లు 500 కోట్లు 600 కోట్లు 800 కోట్లు పెట్టి రంగులు అయితే వేసినారు. 3 రంగులు చివరాఖరికి జాతీయ జెండాని పక్కకు నెట్టి మరి మీ పార్టీ రంగులు వేసినారు. ఆ కోర్టు తర్వాత మొట్టికాయలు వేస్తే ఏం చేసినారు, ఆ పార్టీ రంగులు మార్చినారు. ఇప్పుడు వీళ్ళు నీతులు చెప్తున్నారు. ఏంది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సచివాలయం కట్టిస్తే రంగులు వేసుకోవడానికి సిగ్గులేదా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టించేది ఏంది? ప్రభుత్వం కట్టించింది, ప్రభుత్వం డబ్బులు, జనం సొమ్ము, ట్యాక్సులు కడుతున్న సొమ్ము వాళ్ళతో కట్టించింది, పార్టీ కాదు కట్టించింది. ఇలాంటి అడ్మిన్స్ పెట్టుకుంటే ఎంతకంటే దరిద్రం కొట్టలేదు. రెండోది, బాపట్ల జిల్లా పర్చూరు మండలం కొల్లవారిపాలెం గ్రామ సచివాలయానికి పసుపు రంగు వేయించిన టీడీపీ నేతలు. అవును, పసుపు రంగు వేయించారు. అప్పుడు నువ్వేం చేయాలా? మీ పార్టీకి 3 రంగులు వేయించినారు కదా, బులుగు తెలుపు పచ్చ. అప్పుడు ఏం చేసినారు? కోర్టుకు పోయినారు. కోర్టుకు వెళ్తే ఏం చేసింది కోర్టు? మొట్టికాయలు వేసింది. మొట్టికాయలు వేసి ఏం చేసింది? ఆ రంగులు అర్జెంటుగా తీయని చెప్పింది. తర్వాత ఏం చేసినారు? తీసినారు. ఇప్పుడు నువ్వేం చేయాలా? ఒకవేళ టీడీపీయే తప్పు చేసింది అనుకుందాం, ఒకవేళ అది టీడీపీ రంగు అని నువ్వు అనుకుంటే కనుక, బాపట్ల జిల్లా పర్చూరు మండలం కొల్లవారిపాలెం గ్రామ సచివాలయానికి పసుపు రంగు వేయించిన టీడీపీ నేతలు అని చెప్పినావు కదా, కోర్టుకు పో. కోర్టుకు వెళ్ళు. వాళ్ళు ఆ రోజు నేను ఎట్లా విమర్శించిన మాట వాస్తవం, సరే విమర్శించినావు కదా, కోర్టుకెళ్ళి ఇలా సచివాలయానికి పసుపు రంగు వేయించినారని చెప్పు. ఆ తర్వాత ఇన్నాళ్ళు రంగులపై రంగులేసావు కదా ఎన్సీబీ అని, ఇప్పుడు ఏమంటావు? ఇన్నాళ్ళు రంగులపై రంగులేసావు కదా నారా చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఏమంటావు అని చెప్పేసి ఏమంటారు ఆయన? కార్యకర్తలు వేయించారు, తీపిచ్చమంటారు, లేకపోతే ఆ రంగు మీద ఇంకో దాన్ని రంగు వేయమంటారు. అంతకుమించి ఏముంది? వాళ్ళు మరీ దరిద్రంగా బులుగు తెలుపు పచ్చలు వేయలేదు కదా, పసుపు పచ్చను ఆరెంజ్ కలర్ వేశారు, పసుపు పచ్చను ఆరెంజ్ కలర్ వేశారు, పసుపు పచ్చను ఆరెంజ్ కలర్ వేశారు. నేను పక్కన ఫోటో పెడతా. మీరు కోర్టుకు పోయినా దాని మీద సాధించేది ఏమీ లేదు. ఎందుకంటే పసుపు పచ్చ అంటే మా పార్టీ రంగులు కాదా అంటాడు ఆయన. అయిపోయా. అది సంగతి. ఏంటంటే 500 కోట్లు అంత చేసిన తర్వాత కూడా ఇంకా నాకు తెలియదు, ఇంకా ఈ రంగులు పిచ్చి ఇక్కడ రాజకీయం చేయాలనుకుంటే 100 కోట్లు ఖర్చు పెట్టి అన్ని సచివాలయాలకి రంగులు వేసిన తర్వాత నువ్వు ఈ మాట అన్నావంటే తప్పు లేదు. ఎక్కడో కూడా ఒక అభిమాని ఉంటాడు, తేట అభిమాని. ఏం చేస్తాడు? ఏపిస్తాడు. నేను ఒక వీడియో చూసినా అనమాట. నారా చంద్రబాబు నాయుడు గారు 2019 ఎలక్షన్స్లో ఓడిపోయిన దగ్గర నుంచి నిన్నటి వరకు కూడా ఒక వ్యక్తి చెప్పులు వేసుకొని ప్రతిజ్ఞ బూనినాడు. ఏమని? చంద్రబాబు నాయుడు సీఎం అయితే మాత్రం నేను చెప్పులు వేసుకుంటా అని చెప్పేసి. సో అలాంటి అభిమానులు ఒక అభిమాని వేయించుంటాడు కొంచెం తేట. సో నీకు అంత మంటగా ఉంది, వెళ్ళి కోర్టుకు చెప్పు ఇలా రంగులు వేయిస్తున్నారని. 1-2 ఎలా అంటే రాష్ట్రం మొత్తం వేసిన రంగులకి ఏమనుకోవాలో. ఏంది, అమ్మ ఒడికా? సో ఆ పాంప్లెట్ల మీద దగ్గర నుంచి మొదలు పెడితే మా నమ్మకం జగన్ అనే దాకా సిద్ధం సభలన్నిటికీ రంగులు తప్ప ఇంకా దేని వాళ్ళ. చివరాఖరికి టెంపుల్స్లో కూడా అదే తెలుపు బులుగు పచ్చ రంగులో ఉన్నటువంటి లైటింగ్నే వాడినటువంటి పరిస్థితి. వీళ్ళు నీతులు చెప్తున్న తీరు చూస్తుంటే ఏ విధంగా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లేదని టీడీపీ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సో ఇది పరిస్థితి. ఆ కింద కామెంట్లు 166 ఉన్నాయి, అవి ఓపెన్ చేస్తే ఉత్త బూతులు, అవి చదవలేమని చెప్పేసి వదిలేసిన అది పరిస్థితి.